ధనస్సు రాశి వాళ్ళకి అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా నడిచేటువంటి గ్రహ మార్పుల వల్ల కొన్ని విషయాలు మనం మాట్లాడితే కనుక మీకు గురు బలము అనేటువంటిది తగ్గిందండి. దీన్ని మాత్రం చాలా దృష్టిలో పెట్టుకోండి. ఎందుకు అని అంటే గురుబలం ఎప్పుడైతే తగ్గుతుందో అవమానములు కానీ మనోవిచారములు కానీ అసంతృప్తి కానీ ఇంతకు ముందు వచ్చినంత ఆదాయం రాకపోవడం కానీ జాబ్ ఆర్ కెరియర్లో ఖచ్చితంగా ఒడిదుడుకులు కానీ చూసే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే మీకు వచ్చినటువంటి అదృష్టం ఏంటి అంటే అర్ధాష్టమ శని అనేటువంటిది ప్రారంభమైందన్న విషయం మీకు తెలిసిందే. కానీ అక్టోబర్ 10th దగ్గర నుంచి శని అనేటువంటి ఆయన 3వ స్థానంలో మీకు రావడం వల్ల జనవరి 10వ తారీఖు దాకా మీకు శని మంచి చేస్తారు తప్ప ఎక్కడా కూడా చెడ్డ చేయరు. దీనివల్ల పనుల్లో విజయము అనేటువంటి దాన్ని చూస్తారు. మీ లోపాలను మీరే సరిదిద్దుకుని మీ పొటెన్షియల్ని డెవలప్ చేసుకునే స్కిల్ డెవలప్ చేసుకునేటువంటి విధానాన్ని ఆ బిహేవియర్ని మీలో మార్పుల్ని మీరే చూస్తారు అని చెప్పచ్చు. అక్టోబర్ 17th దగ్గర నుంచి రవి బుధ కుజ అనేటువంటి 3 గ్రహాల యొక్క క్లస్టర్ తులారాశిలో ఏర్పడడం వల్ల అది మీకు రాజయోగాన్ని కలగజేస్తుంది. ఎవరైనా పెద్దవాళ్ళ యొక్క పరిచయం వల్ల కానీ సహాయ సహకారముల వల్ల కానీ ఖచ్చితంగా జీవితంలో ఒక గొప్ప మార్పు అనేటువంటిది కనబడుతుంది. ఆ 1 monthలో నూతన వాహన యోగాలు కానీ నూతన వస్త్ర యోగాలు కానీ లేకపోతే నూతన పదవీ యోగాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ చాలా బాగుంటాయి. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి అనుకున్నా లేకపోతే కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలి అనుకున్నా ఏదైనా రిస్క్ తీసుకోవాలి అనుకున్నా అక్టోబర్ 17th దగ్గర నుంచి నవంబర్ 17 లోపే చేయండి. అది కూడా పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళండి. ముఖ్యంగా 10వ స్థానంలో శుక్రుడు అనేటువంటి ఆయన నీచ స్థితిలో ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో నవంబర్లో మీకు యోగిస్తూ ఉన్నారు. దీని మూలకంగా సినీ నాటక కళారంగాలు కానీ నృత్య గీత వాద్యాది రంగాలు కానీ కళారంగంలో ఉన్న వాళ్ళకి క్రమేపీ స్లోలీ మీకు నవంబర్ మధ్యలోంచి డెవలప్ అవుతుంది. ఖచ్చితంగా మంచి రాణింపు అనేటువంటిది కనబడుతుంది. భాగ్యంలో కేతుగ్రహ సంచారం డబ్బులు అనేటువంటివి నిలబడవు, విపరీతంగా ఖర్చులు అవుతూ ఉంటాయి. ఊరికనే తగువులు కలహాలు అవుతూ ఉంటాయి. జాగ్రత్త పడండి. డబ్బులు వృధాగా ఖర్చు పెట్టద్దు. మీకు గురుబలం తక్కువగా ఉంది. ఓవర్ 9 ప్లానెట్స్లో మీకు గురువే కాస్త తక్కువగా ఉన్నారండి. మిగతా అన్ని ప్లానెట్స్ కూడా డిసెంబర్ దాకా బాగున్నాయి. సో గురుబలం పెరగడానికి గురువారం నాడు గోసేవ అనేటువంటి చేయండి. ఒక పసుపు రంగు వస్త్రంలో శనగలు కేజింపావు వేసి మూటకట్టి ఎవరికైనా దానంగా ఇవ్వండి. లేకపోతే గురుడికి జపాలు హోమాలు అనేటువంటివి చేయించండి. ముఖ్యమైన నిర్ణయాలు ఏదైనా తీసుకోవాలి అంటే పర్సనల్ చార్టే అక్టోబర్ 17 దగ్గర నుంచి నవంబర్ 17 దాకా మీకు చాలా బాగుంది అని చెప్పొచ్చు.